రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సింగరేణి ప్రభావిత 12వ డివిజన్లో త్రాగునీటి ఆర్వో ప్లాంటును సింగరేణి సంస్థ గత 6 నెలల క్రితం ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు వాడుకలోకి తీసుకురాకపోవడం శోచనీయమని డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్లు పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణి ప్రభావిత డివిజన్లో అయినటువంటి 12వ డివిజన్కు మాకు నీళ్ళ సౌకర్యం కల్పించాలి, సురక్షిత మంచినీటిని అందించాలి, ఆర్ఓ వాటర్ ప్లాంట్ పెట్టి మా డివిజన్లో ఉన్నటువంటి ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సింగరేణి యాజమాన్యం మీద ఉన్నదని చెప్పి ఎప్పటికప్పుడు ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో దాదాపుగా సంవత్సర కాలం తర్వాత మా పోరాటం తర్వాత మా డివిజన్ ప్రజల పోరాటం తర్వాత గత సంవత్సరం సెప్టెంబర్ 8వ తారీఖు నాడు 2023వ సంవత్సరంలో ఇప్పుడున్నటువంటి జిఎం గారు చింతల శ్రీనివాస్ గారు, అదేవిధంగా రామగుండం మాజీ శాసనసభ్యులు కోరగంటి చందర్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్, తర్వాత మా డివిజన్ ప్రజలందరి సమక్షంలో శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపుగా సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి ఇది జూన్ 10వ తారీఖు వచ్చింది ఈరోజు. అంటే దాదాపుగా 9 నెలల కాలం గడిచినప్పటికీ కూడా ఒక ఆర్ఓ వాటర్ ప్లాంట్ను దీని పనిని పూర్తి చేస్తలేరు అంటే చాలా ఘోరమైన దుస్థితి సింగరేణి యాజమాన్యం. ఎందుకంటే ప్రజలకు సంక్షేమంలో విషయాలుగా నీళ్ళు అందించడంలో వాళ్ళకి శ్రద్ధ లేదు. అదేవిధంగా వాళ్లకు ఓపెన్ కాస్ట్లో బొగ్గు తీసుకోవడానికో ఉత్పత్తి చేసేటువంటి వాటి మీద ఉన్న శ్రద్ధ ప్రజలకు నీళ్ళు అందించాలనే సోయి లేకుండా పోయింది. ఎక్కడ చూసినా కూడా ఇళ్లలో సింగరేణి పంపులు వస్తలేవు. ఒక పక్కన మా క్వార్టర్స్ ఉన్న ప్రజలకు దగ్గరనే ఉన్నటువంటి కోటర్లకు సరిగ్గా దినం తప్పి దినం ఇస్తున్నారు. వారికి పాపం నీళ్లు లేవు, సింగరేణి క్వార్టర్లకు ఇయ్యరు, ఇక్కడ మా ప్రజలకు ఇయ్యనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వేస్తున్నారు? ప్రజల ప్రాణాలన్నా ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వాలన్న సోయి ఎందుకు లేకుండా పోతుంది? దయచేసి జిఎం గారు ఇప్పటికైనా సరే అర్జెంట్, ఆల్మోస్ట్ మిషన్లు ఎప్పుడో తీసుకొచ్చిండ్రు, అసలు పెట్టడానికి ఎందుకు ఇంత లేట్ అయింది? సరే పెట్టిండ్రు, దానికి కలెక్షన్ ఇచ్చి నీళ్ళు ఇస్తే అయిపోద్ది కదా. ఆ నీళ్ళు ఇవ్వడానికి కూడా ఎందుకు ఇంత అశ్రద్ధ వహిస్తున్నారు? తప్పకుండా జిఎం గారు మీరు త్వరగా నిర్ణయం తీసుకొని ఈ క్షణమే మీరు యుద్ధ ప్రాతిపాదికన ఆయంత పనులు కూడా మిగతా చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి మా 12వ డివిజన్ విఠలనగర్కు దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి క్వార్టర్లకు ఎవరికైనా దారిపోయిన వేయటంలో కూడా ఇక్కడ మంచినీళ్ళ సౌకర్యం కలుగుతుంది. ఒక పెద్ద మనసుతో ఆలోచన చేసి మా డివిజన్ ప్రజలను వారికి మంచినీళ్ళు అందించి, ఇప్పుడు రాబోయేది వర్షాకాలం, చాలా కలుషిత నీరు వస్తుంది. మేము ఎన్నోసార్లు పోరాట ఫలితంగా మీరు ఇక్కడ ఏర్పాటు చేసాం, చాలా సంతోషం. మీరు పెట్టడం మంచిదే, దీనికి మిమ్మల్ని కూడా అభినందిస్తూ ఉన్నాం. మీరు మాకు సహకరించి సంతోషమే, కానీ మాకు అక్కడికి రాకుండా ఇన్ని నెలల కాలం ఇంత కాలయాపన చేస్తూ చాలా అధ్వానంగా ఇంత లేట్గా చేయడం అయితే కరెక్ట్ కాదు సార్. తప్పకుండా మీరు ఈ వారం 10 రోజుల పాటు మాకు నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేయాలని ఈ సింగరేణి యాజమాన్యం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా 12వ డివిజన్ అనేది ఓసిపి 5కి ప్రభావిత ప్రాంతం. మేము చాలా దుమ్ముతో ఇబ్బంది పడతామని ఒక సంవత్సర కాలంగా సింగరేణి తోటి చాలా ధర్నాలు చేసి వాళ్ళతోటి చెప్పంగా దీన్ని ప్లాన్ సెప్టెంబర్ 8వ తారీఖున ఓపెనింగ్ చేసారు. అప్పటి నుంచి 9 నెలల కాలమైనా కూడా పనులు తొందరగా పూర్తి చేస్తలేరు. మిషన్ అవి పెట్టిండ్రు, వాళ్ళు కలెక్షన్ ఇస్తే వాటర్ పట్టుకుంటారు. చాలా వచ్చేది వర్షాకాలం, చాలా మురికి నీరు ఉంటుంది, వర్షాలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా కూడా తొందరగా మాకు మంచినీళ్ళు ఇస్తే అందరూ పట్టుకొని తాగుతారు. కాబట్టి తొందరగా దీన్ని ఓపెనింగ్ చేయగలరని కోరుతున్నాం. 9 నెలల బట్టి తిప్పలు పడతారు. ఎప్పుడో ఓపెనింగ్ చేసినప్పుడు వాటర్ మాకు ఇప్పుడు తిప్పలు అవుతుంది. 12వ వార్డుకు తర్వాత కోర్ట్ హౌస్లకు తిప్పలు అవుతుంది. ఇది చేస్తే మాకు కొద్దిగా నీళ్ళ కన్నా వాళ్ళు ఏం సాయం చేసినట్టుగా ఈ నీళ్ళలో సాయం చేయకపోతే మరి ఏంది సింగరేణి ఏం చేసినట్టుగా? మేము సింగరేణి రిటైర్మెంట్ కార్మికులం. నీళ్ళు కావాలంటే ఎక్కడికి పోయి తెచ్చుకోవాలా, మళ్ళీ అక్కడికి పోయి స్టేడియం దగ్గర పోయి తెచ్చుకోవాలి చెప్తాను. ఇక్కడ చేసింది కాబట్టి అప్పుడే మరి ఇన్ని రోజులు ఈ పనికి ఇన్ని రోజులు అవుద్దా? ఎక్కడన్నా నెల 2 నెలల్లో కంప్లీట్ అవుతారని రేకులైనా బిల్డింగ్ వచ్చినట్టు చేసేది వాళ్ళు. 10-15 నెల రోజులు చేసేది బాబది 9 నెలలు చేసింది. ఎప్పుడు వస్తాయి? దయచేసి జిఎం గారు మాకు ఒక వారం లోపల మాకు ఖచ్చితంగా నీళ్ళు వచ్చేటట్టు చేయాలి. మాకు 12 డివిజన్లో రెడ్ షెడ్ వేసారు, అన్ని మిషన్లు పెట్టారు. 9 నెలలు అవుతుంది, అది స్టార్ట్ చేస్తలేరు.
మా నీళ్ళ తిప్పలు అవుతుంది అణువులు దాకా చచ్చిపోతున్నాం. ఈ 2-3 నెలల ఈ 2-3 రోజులలో మాకు ఓపెన్ చేయాలని కోరుతున్నాం. జీవనం జీవనం